హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోటి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి ఆల్రెడీ క్లీన్ చేసి తీసుకొచ్చాడు మా నాన్న. మా అమ్మ చేస్తుంది. ఆనియన్స్ కోసి తాలింపు కూడా పెట్టించింది. ఇప్పుడు ఎలా వండిద్దో చూద్దురు. కానీ అల్లం పేస్ట్ వేస్తుంది తాలింపులోనే. సరిపడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పట్టింది, ఎందుకంటే కొంచెం బోటి కర్రీ అంటే కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి ఎక్కువే వేసుకోవాలి. అన్నీ వేసింది. మీకు కావాల్సి వస్తే కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు తిప్పింది వాటిని బోటి ముక్కలు దాంట్లో వేసేస్తాం. ఇప్పుడు ఇది తెలంగాణ స్టైల్ బోటి కర్రీ. మీకు తెలుసుగా అమ్మ వాళ్ళు ఎట్లా చేస్తే బాగుంటుందో. మనం చేసిన దానికంటే వాళ్ళు చేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు వీటిని చాలా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఫస్ట్ మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఉడికించుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇట్లా చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించారు, మంచిగా నీట్ క్లీన్ చేసి ఉడికించారు. ఇప్పుడు కర్రీ చేస్తుంది. కొంచెం సాల్ట్ కూడా దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి ముందలే, ఎందుకంటే పీసెస్కి మంచిగా పట్టాలంటే సాల్ట్ అన్నీ ముందలే వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి మరీ చాలాసేపు ఉడికించిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో సరిపడా కారం వేసుకోవాలి. ఈ కర్రీ చేస్తుంటే మాత్రం మా బాబు అస్సలు ఆగట్లా, మస్తు దూరం చేస్తుంది. చూడండి, అసలు చాలా కష్టం అబ్బా ఏదైనా వంట చేయాలంటే. కొంచెం పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వస్తేనే కొంచెం రెస్ట్. అమ్మ వాళ్ళు మంచిగా చేసి పెడతారు కాబట్టి. మనం చేయాలంటే ఒక్క కర్రీ చేయాలంటే గంట పట్టిద్ది చిన్నపిల్లల్ని వేసుకొని. ఆగట్లే, నా దగ్గరికి వెళ్తాడు. ఇలా తిప్పుకోవాలి. కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా తిప్పుకోవాలి. కొంచెం ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ వేసుకొని కావాల్సి వస్తే కొంచెం మళ్ళీ అల్లం పేస్ట్ వేసుకోండి. మా అమ్మ అయితే వేస్తుంది మళ్ళీ. నార్మల్ కర్రీ కంటే వీటిలో కొంచెం ఎక్కువే వేసుకోవాలి మసాలా దినుసులు, ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి. కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మేము చేసేది మాత్రం గోంగూర బోటి కర్రీ. ఈ వీడియో చూసే ముందు కొంచెం సబ్స్క్రైబ్ అని లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. చూడు ఎగ్స్ వేస్తే ఎట్లా ఆడతాను. పెట్టేసి కొద్దిసేపు ఉడకనిచ్చేసి ఇంకా తర్వాత ఏం చేసిందో చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాం. ఇదిగోండి, కొంచెం వాటర్ పోసి ఉడికించిన తర్వాతకి ఇది ఎర్ర గోంగూర తెలుసు కదా. నార్మల్ గోంగూర కంటే ఎర్ర గోంగూర వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంది, కొంచెం పుల్లగా మంచిగా ఉంటుంది కాబట్టి ఎర్ర గోంగూర వేసేసుకుంది మా అమ్మ. నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఆకులు కదా, వాటికి కొంచెం ఉసుక ఇట్లా మట్టి ఇట్లా ఉంటుంది. గోంగూర వేసేసి మూత పెట్టేస్తుంది. చూడండి
2 or 3 విజిల్స్ వస్తాయి, మటన్ అయిపోద్ది. ఇక మనం ఏం వేసే పని ఏం లేదు. 5 విజిల్స్ అయితే వేస్తాం. అయితే ఓపెన్ చేసి చూద్దాం. చూడండి చూడండి చూడండి, అయిపోయింది కర్రీ. నూనె అయితే పైకి అయితే తేలింది. ఇప్పుడు మా అమ్మ తిప్పుతా ఉంది కర్రీని. ధనియాల పౌడర్, ధనియా పౌడర్, ధనియా పౌడర్ వేస్తుంది. అన్నీ ఆల్రెడీ వేసినాం కాబట్టి ఇట్లా విజిల్ వేయించేసి దాని లాస్ట్కి ధనియా పౌడర్ వేసి ఒక 5 minutes అట్లా సిమ్లో పెట్టేస్తే కర్రీ ఫినిష్. ఇక మనం సర్వ్ చేసుకొని తింటామే ఉంది. ఇక బాగానే ఉంది. యాడికి బాగుందమ్మా కర్రీ. బాగుంది కర్రీ. తిని చూడు ఫస్ట్. మంచిగా ఉడికినాయి కానీ కడగటం శుభ్రంగా కడిగింది. ఇది మాత్రం మంచిగా నీట్గా కట్టుకోవాలండి. కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి పసుపు వేసి ఉడికించుకొని కడిగేటప్పుడు 2-4 అంటే ఎన్నిసార్లు మీకు వీలైనంత వరకు నీట్గా కడిగేసి దాంట్లో కొంచెం లెమన్ పిండేసేయండి. మేమైతే 2 lemons పిండాము. సరిపోయిందమ్మా. మంచిగా ఉంది కర్రీ. ఇక మాకైతే కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది, అందుకే సాల్ట్ వేసాము. మీరు మాత్రం సాల్ట్ మంచిగా చూసుకొని సర్వ్ చేసుకొని తింది. సూపర్ అయితే మస్తు కుదిరింది. ఎందుకంటే ఒక పీస్ తిని చూసా నేను మంచిగా ఉడికిందా లేదా అని చెప్పేసి. కర్రీ అయితే సూపర్ ఉంది. మళ్ళీ నేను తినేటప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్ట్ ఉంది. మీరు ఇలానే ట్రై చేసి చూడండి, మస్తు ఉంటుంది. మీరు కూడా తినండి. సూపర్ సూపర్ సూపర్, చాలా 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 టేస్ట్ ఉంది. నేను ఎప్పటి నుంచో బోటి కర్రీ తినాలనుకుంటున్నాను, కానీ మా అమ్మ చాలా చాలా అంటే చాలా బాగా చేసి పెట్టింది. ఇదిగోండి మా బాబు. సరిగా మా బాబు ఎట్లా తింటుందో, టేస్ట్ ఉంటేనే తింటాడు ఆయన అయితే. చాలా బాగుంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పీసెస్ చూడండి ఎంత మంచిగా ఉడికాయో చూడండి. చూసారుగా, 5 విజిల్స్ అయితే వేస్తాం. ఇదైతే ఓపెన్ చేసి చూద్దాం.
చూడండి చూడండి చూడండి, అయిపోయింది కర్రీ. నూనె అయితే పైకి అయితే తేలింది. ఇప్పుడు మా అమ్మ తిప్పుతా ఉంది కర్రీని. ధనియాల పౌడర్ ధనియా పౌడర్ వేస్తుంది. అన్నీ ఆల్రెడీ వేసినాం కాబట్టి ఇట్లా విజిల్ వేయించేసి దాని లాస్ట్కి ధనియా పౌడర్ వేసి ఒక 5 minutes అట్లా సిమ్లో పెట్టేస్తే కర్రీ ఫినిష్. ఇక మనం సర్వ్ చేసుకొని తింటామే ఉంది. ఇక బాగానే ఉంది. బాగుందమ్మా కర్రీ. బాగుంది కర్రీ. తిని చూడు ఫస్ట్. మంచిగా ఉడికినాయి కానీ కడగడం శుభ్రంగా కడిగింది. ఇది మాత్రం మంచిగా నీట్గా కట్టుకోవాలండి. కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి పసుపు వేసి ఉడికించుకొని కడిగేటప్పుడు 2-4 అంటే ఎన్నిసార్లు మీకు వీలైనంత వరకు నీట్గా కడిగేసి దాంట్లో కొంచెం లెమన్ పిండేసేయండి. మేమైతే 2 lemons పిండాము. సరిపోయిందమ్మా మంచిగా కర్రీ. ఇక మాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అయినట్టు అనిపించింది, అందుకే సాల్ట్ వేసాము. మీరు మాత్రం సాల్ట్ మంచిగా చూసుకొని సర్వ్ చేసుకొని తిని. సూపర్ అయితే మస్తు కుదిరింది. ఎందుకంటే ఒక పీస్ తిని చూసా నేను మంచిగా ఉడికిందా లేదా అని చెప్పేసి. కర్రీ అయితే సూపర్ ఉంది. మళ్ళీ నేను తినేటప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్ట్ ఉంది. మీరు ఇలానే ట్రై చేసి చూడండి, మస్తు ఉంటుంది. మీరు కూడా తినండి. సూపర్ సూపర్ సూపర్, చాలా 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 టేస్ట్ ఉంది. నేను ఎప్పటి నుంచో బోటి కర్రీ తినాలనుకుంటున్నాను, కానీ మా అమ్మ చాలా చాలా అంటే చాలా బాగా చేసి పెట్టింది. ఇదిగోండి మా బాబు. సరిగా మా బాబు ఎట్లా తింటుందో, టేస్ట్ ఉంటేనే తింటాడు ఆయన అయితే. చాలా బాగుంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పీసెస్ చూడండి ఎంత మంచిగా ఉడికాయో చూడండి. చూసారుగా.